ఉద్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఇచ్చాపురం, కంచలి, కవిటి, సోంపేట, వజ్రకొత్తూరు మండలాల వరకు కవర్ చేస్తుంది. సహజంగా ఈ ప్రాంతం సాగర తీరాన ఉండడంతో కొబ్బరి చెట్లు, జీడి మామిడి, పనస పంటలు కలిగి ఉండే అందమైన ప్రదేశం. ఈ అందమైన ప్రదేశానికి కూడా ఒక ఆపదుంది. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు సిలికా ఇంకా కొన్ని ఖనిజాలు కలిగి ఉండడంతో ఆ నీరు కలుషితమయ్యాయి. అదే నీరు తాగిన ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు గురయ్యారు. ఇది మాత్రమే అనుకుంటే వీళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు రావడానికి అంతుచిక్కని కారణాలు ఎన్నో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో 1990లోనే 35,000 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అప్పటి అధికారులు గుర్తించారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ 10 ఏళ్లలో 4,500 మంది ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యని 3వ అతిపెద్ద అంతుచిక్కని సమస్యగా గుర్తించింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతపు ప్రజల జీవితాలు మాత్రం మారలేదు. 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసినా 2020లో వచ్చిన కరోనా పరిస్థితుల వల్ల ఈ సమస్యని పట్టించుకోరేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ ప్రాంతానికి 200 పడకల ఆసుపత్రి, 50 కోట్ల రూపాయలతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్. ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల 807 పల్లెలు, సుమారు 7 లక్షల మందికి లబ్ధి చేసే ప్రాజెక్ట్. డిసెంబర్ 14, 2023న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దీన్ని ప్రారంభించారు. అదే కాక 500 మంది సగటున రోజుకి డయాలసిస్ చేసుకునే వీలుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించారు. కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్లని క్రియాటిన్ మోతాదును బట్టి 0 నుంచి 5% ఉంటే 5,000, 5 నుంచి 10 ఉంటే 10,000 పెన్షన్ అందజేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. ఇక ఓటర్ వంతు. ఆలోచించండి. మాటలు చెప్పేవారు కావాలా, మాట నిలుపుకునేవాడు కావాలా?